బిల్లుల ఆమోదం విషయంలో డెడ్లైన్ విధించిన సుప్రీంకోర్టు ఇప్పుడు వెనక్కి తగ్గింది. మొత్తానికైతే గవర్నర్కి, రాష్ట్రపతికి ఊరట లభించిందని అనుకోవాలి. ఇక బిల్లులు ఎప్పుడైనా ఆమోదించాలి అంటే దానికి సంబంధించిన మొత్తం ఏం జరిగింది అనే గ్రౌండ్ అంతా తెలుసుకున్న తర్వాతే ఆమోదించవచ్చు. లేదు అంటే గతంలో చెప్పినట్టుగా 3 నెలల వ్యవధి అనేది లేదు అంటూ కూడా సుప్రీము ఒక చారిత్రక తీర్పునైతే ఇచ్చింది. మరి నెక్స్ట్ దీని మీద ఎటువంటి డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంది అంటే ఇప్పుడు గవర్నర్ కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు తీసుకునే బిల్లుల విషయంలో ఇక్కడ మనం చూసుకుంటే బీసీ రిజర్వేషన్ బిల్లు కూడా ఇంకా గవర్నర్ ఆమోదం పొందకుండా ఉంది. ఇలాంటి కొన్ని బిల్లుల విషయంలో ఒకవేళ కాలపరిమితి లేకుండా ఉండడం వలన ఎప్పుడైనా ఆమోదించవచ్చు అనే ఒక ఊరట లభించడం వలన నెక్స్ట్ ఏం జరగబోయే అవకాశాలు ఉంటాయి సార్? తమిళనాడు గవర్నర్ రవి మీద తమిళనాడు గవర్నమెంట్ ఫిర్యాదు చేసింది. అంటే మేము బిల్లులు పంపిస్తున్నాం, ఆయన 6 నెలలు ఏడాది పెట్టుకుంటున్నాడు, ఏం చేస్తలేడు, కనుక ఏం చేయాలని నేను ఫిర్యాదు చేసినప్పుడు మొదట్లో సుప్రీంకోర్టు ఏమన్నదంటే రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ 3 నెలల అంటే ఎక్కువ ఉంచుకోవడానికి వీలు లేదు అని ఒక తీర్పు ఇచ్చింది. దాని మీద వెంటనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏమని చేశారంటే చాలా వైజ్ ఉమెన్ గా ఆమె కోర్టు ధిక్కారం చేయలేక కోర్టుని అడిగింది, అయ్యా మీరు డివిజన్ బెంచ్ ఇచ్చారు కదా, మీ అందరు కూర్చొని నిర్ణయం చేయండి, నన్ను నియంత్రించే అధికారం, నన్ను నిర్దేశించే అధికారం మీకున్నదా? అది గవర్నర్ కావచ్చు, రాష్ట్రపతి గారు కావచ్చు, నిర్దేశించే అధికారం మీకుందా లేదా, న్యాయ సమీక్ష మీరే చేసి చెప్పండి అని సుప్రీంకోర్టు ఉన్నది. అందుకే ఇప్పుడు మనకు చట్టసభలు, తర్వాత కార్యనిర్వాహక వ్యవస్థ, కోర్టులు ఎందుకున్నాయి? చట్టసభల్లో ఒక రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఆ చట్టం చేసిన, ఆ చట్టం అమల్లో వీళ్ళు కొన్ని పొరపాట్లు చేసినా వీళ్ళందరి మీద చర్య తీసుకునే అధికారం, రాజ్యాంగ సమీక్షకు నిర్ణయం చేసుకునే అధికారం సుప్రీంకోర్టుకు ఉన్నది. రాష్ట్రాల హైకోర్టులకు, ఇక్కడ సుప్రీంకోర్టుకు రెండింటికి ఉన్నది. కనుక ఆ అధికారం దాటిందా లేదా, పరిమితి మీకు ఉందా, నన్ను నిర్దేశించే అధికారం ఉందా అని సుప్రీంకోర్టును రాష్ట్రపతి అడిగితే దాని మీద విచారణ జరిపి ఇప్పుడు తీర్పు చెప్పింది. ఏమనంటే ఇప్పుడు ఎవరైతే అపాయింట్ చేస్తారో అపాయింట్ చేసేవాడి మీద విచారణ జరపలేం కదా, బేసిక్ రూల్ అది కదా, కామన్ సెన్స్ కి అర్థమైంది. నేను మొదటి చెప్తున్నా రాష్ట్రపతి మీద అధికారం లేదు అని చెప్పిన, అదే జరిగింది. ఇప్పుడు రాష్ట్రపతి మీద మేము విచారణ జరిపే అవకాశం లేదు, రాష్ట్రపతికి గడువు నిర్దేశించే అధికారం లేదు మాకు అని స్పష్టం చేసింది. ఆ గవర్నర్ల మీద కూడా లేదు, మాకు అధికారం లేదు, కానీ గవర్నర్లకు సూచన చేయగలుగుతాము అని. రాజ్యాంగ పరిధి కనుక, రాజ్యాంగ వ్యవస్థలు కనుక రెండు కూడా గవర్నర్ల మీద కూడా, గవర్నర్ మీద అడ్డగోలు కేసు పెట్టమని కూడా నిర్దేశించడానికి వీల్లేదు. ఎందుకంటే రాష్ట్రపతి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా నియమిస్తారు. ఆ రాష్ట్రపతి పదవికి అర్హత ఉన్నాయి, కానీ నియమించిన వాడి మీద కేసులు అక్కడ పెట్టలేరు. ఇక్కడ హైకోర్టు న్యాయమూర్తిని ఎవరు, రాష్ట్రపతి నియమిస్తారు గవర్నర్ను, హైకోర్టు న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమిస్తారు. అటువంటి అప్పుడు రాష్ట్రపతి నియామకాలను గవర్నర్ ప్రమాణ స్వీకారమేమో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేయిస్తాడు, ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారమేమో గవర్నర్ చేయిస్తాడు. అంటే పరస్పరం రెండు సమానమైన పదవులు. అంటే వీళ్ళు వీళ్ళు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. కనుక అపాయింట్ చేసేది అందరినీ, గవర్నర్లను, మన జడ్జీలను, అంటే హైకోర్టు జడ్జీలను, సుప్రీంకోర్టు జడ్జీలను ప్రధాన న్యాయమూర్తి సహా రాష్ట్రపతి నియమిస్తారు. రాష్ట్రపతి మీద మేము ఈ 3 నెలలలోపు గడువు అనేది విధించడానికి వీల్లేదు, నిర్దేశించలేము అనుకుంటూ గవర్నర్ల మీద నిర్దేశించలేము కానీ సూచనలు చేయగలుగుతాం అని 3 సూచనలు చేసింది. 3 అధికారాలు ఉండే వాళ్ళకని. అంటే రాజ్యాంగం ప్రకారం గవర్నర్లకు ఉన్న అధికారం ఏంటి, రాష్ట్రపతిని అయితే నియంత్రించిన 3 నెలలు కానీ 6 నెలలు కానీ తగిన సమయంలో చేయాలన్నారు కనుక దాన్ని రాజ్యాంగంలో ఎక్కడ రాసేది కనుక మీరు నిర్దేశించలేమన్నారు. గవర్నర్లు మాత్రం ఏమన్నారంటే మీ బిల్లు ఒకటి పెండింగ్ మీద ఉంటే అయితే మొట్టమొదటి మీరు ఆమోదిస్తారా లేదా మీ ఇష్టమే, ఆమోదించకపోతే తిప్పి పంపాలి. రెండోది ఏంది, మీరు లేకపోతే రాష్ట్రపతి కన్నా పంపాలి కదా. అంటే 3 అవకాశాలు ఉన్నాయి, మీరు అయితే ఆమోదించడం, లేదా తిప్పి పంపడం, మూడోది రాష్ట్రపతికి పంపడం. ఈ 3 తప్ప ఇంకో ఆప్షన్ లేదు మీకు అని చెప్పి తీర్పిచ్చేసింది. కనుక ఇప్పుడు గవర్నర్లు ఏం చేయాల్సి వస్తుంది, దానికి కూడా గడువు 3 నెలల 6 నెలల చెప్పలే కనుక పూర్వంగా చెప్పాలంటే 6 నెలలు పెట్టుకున్నా అడిగేది లేదు. కానీ ఈ 3 అవకాశాలు మీకునే, 4వ అవకాశాన్ని లేదు అని తెలిసేసింది. గవర్నర్ విషయానికి వస్తే, ఈ సుప్రీం మనకు రాష్ట్రపతి విషయానికి వస్తే ఏమి తేల్చలేదు, అధికారం లేదు అని తేల్చేసింది. ఇక్కడ సూచనలు చేస్తామని ఆదేశిస్తామని, గవర్నర్లను కూడా ఆదేశిస్తామని ఇక్కడ కూడా సూచనలు చేయగలుగుతాం అంతవరకే అనేది. ఈ 3 ఆప్షన్లు తప్ప మిగతాది ఏం లేదు. కనుక అయితే గవర్నర్ ఏం చేయాలి, అయితే ఆమోదించాలి, లేకుంటే తిప్పి పంపాలి, లేకుంటే రాష్ట్రపతికి పంపాలి. ఇప్పుడు జరిగింది అదే. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల విషయంలో రాష్ట్రపతి పంపించింది ఆయన గవర్నర్, అక్కడికి ఇంక రాష్ట్రపతి ఎన్ని రోజులు పెట్టుకుని ఏం చేయలేదు. ఇప్పుడు జరిగింది అదే. కనుక ఇవన్నీ గమనించే మన గవర్నరు ఈ బిల్లులు, పంచాయతీ బిల్లులు సంబంధించిన బిల్లులను రాష్ట్రపతి పంపించారు. రాష్ట్రపతి ఎన్ని రోజులు ఆడ పెట్టుకుంటాడు, వాళ్ళ ఇష్టం ఉన్నట్టు ఆమోదిస్తాడు, లేకపోతే లేదు. అంటే ఇది జరిగింది. ఈ మొత్తం మీద రాజ్యాంగ మనకి సంక్షోభం రాకుండా
సుప్రీంకోర్టు 5గురు ధర్మాసనం, గతంలో 2 ధర్మాసనమే గడువు విధించింది. ఇప్పుడు 5గురు ధర్మాసనం పూర్తి స్థాయిలో ఇది మేము గడువు విధించడానికి వీలు లేదు, రాష్ట్రపతికి కానీ గవర్నర్ కానీ తీర్పిచ్చేసింది. ఇంతవరకు వాళ్ళకి అర్థం చేసుకోవచ్చు.